అంటే ఇది చాప్టర్ ఎంత అండి? 17 అయినా? ఆయన ఏం చెప్తున్నారంటే చెప్తూ నేను అత్యాశ్రమ నాకు ఇలా అయింది. నాకు ఏమీ పని చేయాలని లేదు. నేను నిరంతరం అంటే అన్నిటికీ అతీతమైన ఆత్మస్థితిలోనే ఉంటున్నాను. అది అనుభవం వల్లే గాని ఇంకో రకంగా అందువల్ల నాకు ఏమీ ప్రపంచంతో నేను ఈ ఆశ్రమానికి చెందనని జనకుడు చెప్తున్నాడు. బాగా చెప్పాడు ఆ పాయింట్. ఉం. ఉమ్. అంటే నాకు ధ్యానం అక్కర్లేదు. నేను ఏ రకమైన సాధనలు నాకు అక్కర్లేదు. నేను ఆ స్థితిలో ఉన్నాను అని చెప్తున్నాడు. అది అత్యాశ్రమి అందుకే అంటే అదేనండి. అష్టావక్ర గీతలో నువ్వదై ఉన్నప్పుడు నువ్వు ఇంకా ధ్యానం చేసేవాడు ఎవడని అని అలా అంటారనమాట. ఉమ్. అంటే మనం ఏమో అది మనకంటే భిన్నంగా ఉందని ఆ ఇక్కడ కష్టం వెళ్ళి ప్రయత్నాలు చేస్తాం. అది మనమై ఉన్నామని మనకు ఉమ్. తెలియక శరీరం అనే నేను అని ఒక భ్రాంతిలో పడి కొట్టుకుంటున్నాం. ఉమ్. ఓకే అండి. మేడం చాప్టర్ ఎంత అండి? అంటే నెక్స్ట్ నిన్న 70 అయితే ఇవాళ 71 అయింది. క్లారిటీ ఇన్ యాక్షన్. ఓకే. ఎప్పటికప్పుడు వింటాం వదిలేస్తున్నామండి. విన్నది పట్టుకుని ఉమ్. అంటే పురాణ అంటే హరికథలు చూసారా, కొంతమంది వచ్చి కూర్చుంటారు. అక్కడ వినబడితే పుణ్యం వస్తుందని కూర్చుంటే నిద్రపోతారు. అందరూ చప్పట్లు కొడితే వీళ్ళు కూడా లేచి ఒకసారి చప్పట్లు కొడతారు. అలా ఉంది మన పరిస్థితి అంతా. ఆ చదివింది మనం మననం చేసుకోవట్లేదు. అందులో జీవించడానికి ప్రయత్నించాం. నేను నా అన్నది గట్టిగా పట్టుకుంటాం. మనకి మరి ఎలా సంభవం? అందుకనే 4 ఇయర్స్ కింద డౌట్ ఇప్పుడు అదే అవుతుంది. అది మనం మళ్ళీ మళ్ళీ ఆ విషయం తెలిసిన దాన్ని పామని తెలిసాక అది పామని ఎలా ప్రవర్తిస్తున్నామో విషయం తెలిసాక అలా ప్రవర్తించాలి. ఎందుకు ప్రవర్తించట్లేదంటే మనకు ఉదాసీనత ఉంది. ఏంటిలే ఆ విషయం. పైకేమో ఏదో ఆసక్తి ఉన్నట్టు ఉంటుంది, లోపలేమో ఆసక్తి లేదు. ఓకే అండి. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 19వ తారీఖు బుధవారము, మార్చి నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ గ్రంథంలో ఈరోజు క్లారిటీ ఇన్ యాక్షన్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. యాక్షన్ లో క్లారిటీ అంటే క్లియర్నెస్. చాలా అందమైన పొద్దున్న ఎన్నో వర్షాలు పడ్డాక పవిత్రంగా ఉంది. అక్కడ కొత్త కొత్తగా చిరు ఆ చిగురించిన ఆకులతో వృక్షాలు ఉన్నాయి. సముద్రం నుంచి వచ్చిన గాలి అవి డ్యాన్స్ చేసేటట్టు చేస్తున్నాయి. గడ్డి ఆకుపచ్చగా ఉంది ఎక్కువగా. అక్కడ పశువులన్నీ కూడా దాన్ని ఆకలితో తింటున్నాయి. కొన్ని నెలల తర్వాత ఒక్క గడ్డిపోచ కూడా అక్కడ ఉండదు. ఆ గార్డెన్ యొక్క మంచి సువాసన ఆ రూమ్ అంతా నింపేసింది. పిల్లలు అరుస్తున్నారు, నవ్వుతున్నారు. అక్కడున్న పామ్ ట్రీస్, బంగారం రంగులో ఉన్న కొబ్బరికాయలు, అరటి ఆకులు పెద్దగా అవన్నీ కదులుతున్నాయి. అవి గాలి చేత ఎక్కువ కాలం అయ్యి ఆకులు ఉండడం వల్ల ఇంకా చిరిగిపోలేదు. భూమి ఎంత సౌందర్యమైంది, ఎంత అందమైన రంగులతో ఉంది. ఆ ఇళ్ళ పెద్ద ఇళ్ళకి ఆవల, విలేజ్ కంటే ఆవల అక్కడ ప- పళ్ళ చెట్లు ఉన్నాయి. అక్కడ సముద్రం,
ఎంతో కాంతితో పెద్ద పెద్ద కెరటాలతో ఉన్నది. ఇంకా దూరంగా చిన్న బోట్ ఉంది. దానికి చిన్న చిన్న పెద్ద పెద్ద కర్రలు కట్టేసే ఒక్క వ్యక్తే అక్కడ చేపలు పడుతున్నాడు. ఆవిడ చిన్న ఆవిడే, 20లో ఉన్నారు. ఈ మధ్యనే మ్యారేజ్ అయింది. అయిపోయిన సంవత్సరాలు ఆవిడ మీద చిహ్నంగా ఉన్నాయి. ఆవిడ ఏమన్నారంటే, ఆవిడ ఒక మంచి కుటుంబానికి చెందిన ఆవిడ, మంచి సంస్కృతి, కష్టపడేవాళ్ళు. ఆవిడ ఎంఏ తీసుకున్నారు ఆనర్స్ లో. ఆవిడ ఆవిడ చాలా కాంతివంతంగా అలర్ట్ గా ఉన్నారు. ఒకసారి మొదలైన తర్వాత చాలా సులువుగా మాట్లాడుతున్నారు, ఫ్లూయెంట్ గా. కానీ ఒక్కసారిగా ఆవిడకి నేను ఇలా ఉన్నానన్న కాన్షియస్నెస్ వస్తోంది. అప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. ఆమెకి ఏం కావాలంటే, తన నుంచి తను ఆ బరువులు దింపుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడ తన సమస్య కోసం ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదు. ఆ, తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడలేదు. నెమ్మదిగా ముక్కలుగా ఆవిడ దుఃఖం పదాల్లోకి వచ్చింది. ఈ మాటలు అనేవి ఒక లెవెల్ వరకే అర్థాన్ని ఇస్తాయి. వాటికి ఒక రకంగా అసలైన అర్థాన్ని ఇటు అటు మార్చేసే స్థితి ఉంటుంది. సంపూర్ణంగా అవి అర్థాన్ని కన్వే చెయ్యవు. వాటికి ఒక రకమైనటువంటి అవి అనుకోకుండా ఉండేటటువంటి ఒక మోసం ఉంటుంది. ఆవిడ ఇంకా ఎక్కువ చెప్పాలనుకుంటున్నారు. ఆ మాటల కంటే ఎక్కువగా ఆవిడ జయప్రదం అయ్యారు. ఆవిడ కొన్ని విషయం మాట్లాడలేదు. ఆవిడ ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టంగా ప్రయత్నించినా, ఆవిడ యొక్క సైలెన్స్ ఆ బాధని, ఆవిడకి సహించలేని సంబంధాలని, అవి కేవలంగా ఆవిడికి వ్యతిరేకంగా ఉన్నవి తెలియజేస్తున్నాయి. ఆవిడ గట్టిగా ఒంటరిగా ఉండిపోయారు తన హస్బెండ్ వల్ల. ఆవిడకి ఒక చిన్న పిల్లవాడు, అంటే చిన్న పిల్లలు. ఆమెకి ఏమో స్నేహితుల్లా లేరు. ఆవిడ ఏం చేయగలరు ఇప్పుడు? వాళ్ళు వేరేగా జీవిస్తున్నారు. ఆవిడ వెనక్కి వెళ్ళిపోవాలా? ఈ గౌరవం అన్న దానికి మనకి ఎంత గట్టి పట్టు ఉందో మన మీద. వాళ్ళు ఏంటంటారు, వ్యక్తి ఒంటరిగా జీవించగలరా? ముఖ్యంగా స్త్రీ ఏమీ చెడ్డ విషయాలన్నీ వాళ్ళందరూ అనకుండా, ఈ గౌరవం అనేది ఒక ముసుగు. అంటే ఈ మోసం చేసే వాళ్ళకి మనం ఆలోచనలో ఎంత నేరమైనా చేస్తున్నాం, కానీ బాహ్యంగా మనమేమో అంటే బయటికి ఏమీ కూడా ఆ విధంగా ఉండవు. రిప్రోచబుల్ అంటే ఆ మాత్రంగా మనం కన్ఫ్యూజ్డ్ గా ఉంటాం. చాలా విచిత్రమైనది, తనలో తాను క్లియర్ గా ఉన్నప్పుడు ఏమి జరిగినా సరే అది రైటే. ఇన్నర్ క్లారిటీ అన్నది ఎప్పుడైతే ఉందో
వాళ్ళ కోరిక ప్రకారం రైట్ అన్నది ఉండదు. కానీ ఏది ఉందో అది రైట్. తృప్తి అన్నది యథార్థం వాట్ ఈజ్ అన్నది అవగాహనతో వస్తుంది. కానీ క్లియర్ గా ఉండడం ఎంత కష్టమైన విషయం. నేనేం చెయ్యాలన్న విషయంలో నేను ఎలా క్లియర్ గా ఉండగలను? యాక్షన్ అన్నది క్లారిటీని ఫాలో అవ్వదు. క్లారిటీ అనేదే యాక్షన్. మీరేం చెయ్యాలి అని అన్నది దాంతో మీకు సంబంధం ఉంది. క్లియర్ గా ఉండాలన్న దాంతో కాదు. మీరు గౌరవానికి మీరేం చెయ్యాలి అన్న దానికి మధ్యలో మీరు అంటే నలిగిపోతున్నారు. ఒక ఆశతో ఈ రెండు రకాలైన కోరిక గౌరవం కోసం ఏదో ఒక ఆదర్శం పనుల్లో వీటితో యాక్షన్ అన్నది సంఘర్షణ తెస్తోంది, కన్ఫ్యూషన్ ని తెస్తోంది. వాట్ ఈజ్ అన్నది మీరు చూడగలిగినప్పుడు, యథార్థాన్ని యథార్థంగా మీరు చూడగలిగినప్పుడు క్లారిటీ అన్నది ఉంటుంది. మీరేం అవ్వాలన్నది వాట్ ఈజ్ కాదు, అది మీ కోరిక. ఒక పర్టికులర్ విధానాన్ని అనుసరించింది. వాట్ ఈజ్ అన్నదే యథార్థమైనది, కోరిక ఉన్నది కాదు. అది ఫ్యాక్ట్. బహుశా మీరు ఎప్పుడు కూడా ఈ రకంగా ఎదుర్కోలేదు. మీరు ఆలోచించారు, కన్నింగ్ గా క్యాలిక్యులేట్ చేశారు, ఇదా అదా ప్లానింగ్, ప్లానింగ్ కి వ్యతిరేకమైన ప్లానింగ్, ఇదంతా కూడా మీకు కన్ఫ్యూజన్ ని తెచ్చిపెట్టింది. అందుకే నేనేం చెయ్యాలని అడిగేటట్టుగా చేసింది. కన్ఫ్యూజన్ అన్న స్థితిలో మీరు ఏ చాయిస్ ఎన్నుకున్నా సరే అది మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజన్ కి దారితీస్తుంది. ఇది మీరు సింపుల్ గా చూడండి, డైరెక్ట్ గా చూడండి. అలా మీరు చేస్తే ఏమీ డిస్టార్షన్ అన్నది లేకుండా మీరు చూడగలరు. అప్పుడు మీకు దాని యొక్క యాక్షన్ ఉంటుంది. వాట్ ఈజ్ అన్నది క్లియర్ గానే ఉంది. అప్పుడు మీకేం తెలుస్తుందంటే యాక్షన్ తప్ప మరో చాయిస్ లేదు. మీరేం చెయ్యాలన్న క్వశ్చన్ మళ్ళీ మీకు ఉత్పత్తి అవ్వదు. అలాంటి క్వశ్చన్ అన్నది చాయిస్ లో నిశ్చితత్వం లేక వస్తుంది. చాయిస్ ని బట్టి యాక్షన్ లేదు. ఈ చాయిస్ యొక్క యాక్షన్ అన్నది కన్ఫ్యూజన్ తో కూడిందే. మీరు చెప్పినది నాకు అవగాహన అవుతుంది, నేను చూడగలుగుతున్నాను. నాలో నేను చాలా క్లియర్ గా అవ్వాలి. ఏ రకమైనటువంటి దేని వెంట పడకుండా, గౌరవం అనే దాని వెనకాల పడిగట్టకుండా నేను చూసుకోవాలి. అలాగే నాకు ఇంట్రెస్టెడ్ గా ఉన్న లెక్కలతో కాకుండా, అదే విధంగా బార్గెయినింగ్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం అన్న స్పిరిట్ తో కాకుండా నేను చూడాలి. నేను క్లియర్ గా ఉన్నాను, కానీ క్లారిటీతో ఉండడం అన్నది చాలా కష్టం, మెయింటైన్ చేయడం కష్టం. అవునా అన్నారు. కా ఏమీ కాదు. మెయింటైన్ అంటే నిగ్రహించడమే. మీరు క్లారిటీని మెయింటైన్ చేయట్లేదు, కన్ఫ్యూజన్ ని వ్యతిరేకిస్తున్నారు. మీరు కన్ఫ్యూజన్ ఏంటో అనుభవిస్తున్నారు. ఏ యాక్షన్ అయినా దాంట్లోంచి వచ్చినది తప్పనిసరిగా ఇంకా కన్ఫ్యూజన్ ని తెచ్చిపెడుతుంది. ఇదంతా మీరు అనుభవించినప్పుడు ఇంకెవరో చెప్పారని కాదు, మీరు అందులో ఉన్న సత్యాన్ని చూశారు గనక డైరెక్ట్ గా
మీరు చూసారు కనుక ఆ క్లారిటీ అనేది వాట్ ఈజ్ అన్న దాని క్లారిటీ ఉంటుంది. మీరేం మెయింటైన్ చేయక్కర్లేదు క్లారిటీని, అది అక్కడే ఉంది. నేను పూర్తిగా చూడగలుగుతున్నాను మీరు చెప్పేది. నేను చాలా క్లియర్ గా ఉన్నాను. ఇక్కడ ఏదో మిస్ అయింది, నేను చూస్తాను. నేను చాలా చివరికి వస్తుంది, నేను ఒరిజినల్ చూస్తాను. ఈ పెద్ద ఫాంట్ చేయడంలో కొంత ఈ చాట్ జీపీటీ కొన్ని ఎక్కించట్టు చేస్తుంది. కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. 71 టాపిక్ కదా. ఇప్పుడు ఆమె ఏమంటున్నారంటే వీఆర్ గోయింగ్, ఏంటి టాపిక్ పేరు ఒకసారి చదివి. బ్యూటీ అని ఉంది. ఆ పైనున్న క్లారిటీ ఇన్ యాక్షన్. ఇక్కడ కొంచెం వెనక్కి నుంచే చెప్పాలి. ఐ థాట్ ఐఎమ్ క్లియర్, నేను ఇప్పుడు క్లియర్ గా ఉన్నాను, ఇది నాకు బాగానే ఉంది. కానీ ప్రేమ విషయం ఏంటి, లవ్ అంటే ఏమిటో మాకు తెలియదు. నేనేమనుకుంటున్నానంటే నేను ప్రేమించానని, కానీ నేను ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే నేను ప్రేమించలేదని. మీరు చెప్పిన దాని ప్రకారం మీరేం చెప్పారంటే ఒంటరితనం భయంతో మీరు మ్యారేజ్ చేసుకున్నారు, భౌతికమైనటువంటి కోరికలు అలాగే అవసరాలు వల్ల మీరు మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు మీకేం తెలిసిందంటే ఇదంతా ప్రేమ కాదని. మీరు దాన్ని ప్రేమని పిలవచ్చు, దాని గౌరవంగా ఒక పేరు పెట్టొచ్చు ప్రేమని. కానీ ఇది కేవలం సదుపాయం కోసం, ఒక ముసుగు, ప్రేమ అన్న ముసుగేసుకుని మీ సదుపాయం కోసం చేసుకున్నారు. చాలా మంది ప్రజలకు ఇదే ప్రేమ అంటారు. అక్కడంతా కూడా కన్ఫ్యూజన్ అనే పొగ, అలాగే అభద్రత అన్న భయం, ఒంటరితనం అంటే భయం, ఫ్రస్ట్రేషన్ అంటే భయం, ఓల్డ్ ఏజ్ లో నెగ్లెక్ట్ చేయబడుతున్నానేమో అని భయం. ఈ కన్ఫ్యూజన్స్ అనే స్మోక్ అంతా కూడా వల్ల మీరు మ్యారేజ్ చేసుకున్నారు. అభద్రతా భావం, ఒంటరితనం, వీటన్నింటి వల్ల. ఆ కానీ ఇదంతా కూడా ఒక ఆలోచన విధానం, అది ప్రేమ కాదు. ఆలోచన రిపిటీషన్ ఇస్తూ ఉంటుంది. ఈ రిపిటీషన్ అన్నది సంబంధ బాంధవ్యాలని రసహీనంగా చేస్తాయి. అది ప్రేమ కానే కాదు. అది ఎప్పుడు రెన్యూ అవ్వదు. అంటే ఇది ఏంటంటే బట్ రిపిటీషన్ అన్నది ఎప్పుడు కూడా రిలేషన్షిప్ ని సారహీనంగా చేస్తాయి. ఆలోచన అన్నది ఒక
వేస్ట్ అయిన విధానం. అది కొత్త జీవితాన్ని ఇవ్వదు, కొత్తదనాన్ని ఇవ్వదు. అది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. దేనికైతే కొనసాగింపు ఉందో అది కొత్తది కాదు, అది ఫ్రెష్ కాదు. ఆలోచన ఎప్పుడు కూడా ఒక సెన్సేషనే. ఆలోచన అన్నది అంటే సెన్సుయస్ గా ఉంటుంది. ఆలోచన అనేది లైంగికమైన సమస్యను తెచ్చిపెడుతుంది. ఆలోచన అన్నది అంటే లైంగిక సమస్య ఆలోచనే. ఆలోచన సృజనాత్మకంగా ఉండలేదు. అది ఎప్పుడు దానిగానే ఉంటుంది కానీ దానికంటే భిన్నంగా ఉండదు. అంటే ఆలోచన సెన్సేషనే. ఈ ఆలోచన ఎప్పుడు కూడా సారహీనంగా ఉంటుంది. గతానికి చెందింది, పాతది. ఆలోచన ఎప్పుడు కొత్తది కాదు. మీరు చూసినట్టుగా ఆలోచన, ప్రేమ అన్నది ఆలోచన కాదు. ఆలోచించేవాడు లేనప్పుడే ప్రేమ ఉంటుంది. ఆలోచన కంటే ఆలోచించేవాడు భిన్నంగా లేడు. ఆలోచన, ఆలోచించేవాడు ఒక్కటే. ఆలోచించేవాడే ఆలోచన. ప్రేమ ఒక సెన్సేషన్ కాదు, అది పొగలేని మంట. మీకు ప్రేమ అన్నది ఆలోచించేవాడు లేనప్పుడే తెలుస్తుంది. మిమ్మల్ని మీరు త్యాగం చేసుకోలేరు, ఆలోచించేవాడిని వదలలేరు. యూ కెనాట్ సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్ ద థింకర్. ప్రేమ కావాలంటే మిమ్మల్ని మీరు వదలరు. అక్కడ డెలిబరేట్ గా ఉన్న పని ప్రేమ కోసం ఏమీ లేదు. ఎందుకంటే ప్రేమ అన్నది మనస్సుకు సంబంధించింది కాదు. డిసిప్లిన్, ప్రేమించాలన్న కోరిక, ఇవన్నీ కూడా ప్రేమ యొక్క ఆలోచన, ఇవన్నీ కూడా సెన్సేషన్సే. ఆలోచన ఎప్పుడు కూడా ప్రేమ కోసం ఆలోచించలేదు. ప్రేమించడం అనేది మనస్సు యొక్క రీచ్ కంటే ఆవలుంది. అంటే మనస్సు పట్టుకోలేదు దాన్ని. ఆలోచన ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. ప్రేమ అన్నది అంతు లేదు. అంటే అది ఎప్పటికీ పోయేది కాదు, తరిగేది కాదు. ఏదైతే తరిగిపోతూ ఉంటుందో మళ్ళీ అది ఎప్పుడు కూడా అంటే పోయేది ఎప్పుడు వస్తూనే కొత్తగానే ఉంటుంది. దేనికైతే కొనసాగింపు ఉందో అది అయిపోతుందేమో అన్న భయంలో ఉంటుంది. ఏదైతే అంతమైపోతుందో అప్పుడే శాశ్వతమైనటువంటి ప్రేమ యొక్క బిగినింగ్ మొదలవుతుంది. అంటే ఆలోచన అంతమైనప్పుడే ప్రేమ అన్నది అక్కడ మొదలవుతుంది. ఇదేనండి టాపిక్. క్లారిటీ ఇన్ యాక్షన్. కొంచెం కంపారిటివ్ గా చిన్న టాపికే. ఆవిడేమో చిన్న ఆవిడే అనమాట, వచ్చిన ఆవిడ. పిల్లలు ఉన్నారు అంటూ ఆవిడ యొక్క సమస్య. హస్బెండ్ ఏంటంటే వెళ్ళిపోయారు, పిల్లలు తను ఉండిపోయారు. ఆవిడ మంచి కుటుంబానికి చెందేనని, ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలియట్లేదని అడిగారు. ఇదంతా మీకు అర్థమైంది. ఇందులో క్లిష్టమైంది ఏమి పెద్దగా లేదు. వసంతలత చెప్తావా? ఆ, అంత అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉమ్, నమస్కారం అందరికి. అంటే క్లారిటీ ఇన్ యాక్షన్ అన్న విషయం మీద చెప్తున్నారు. అదే ఒక ఎగ్జాంపుల్, ఆవిడెవరో వచ్చారు, ఆవిడ చాలా చిన్న ఆవిడ, చదువుకున్న ఆవిడ, మంచి ఇంటెలిజెంట్, కానీ ఆవిడ ఏదో సమస్యతో ఉన్నారు, ఆ విషయం తెలుస్తున్నది. ఆ దుఃఖం ఉన్నది అతను ఆవిడకి. ఆ దుఃఖానికి కారణం ఆవిడ మెల్లిగా రివీల్ ఏంటంటే ఆవిడకు పెళ్ళి అయింది, కానీ ఆ పిల్లవాడు కూడా ఉన్నాడు. కానీ ఒక పిల్లలు ఇద్దరు పిల్లలు, ముగ్గురు.
తర్వాత ఏమో కానీ ఆ భర్త దూరంగా వెళ్ళిపోయాడు. అది సమస్య అన్నమాట. ఆ సమస్యని ఆవిడకి ఎన్ని రకాల కోణాలతో ఆవిడ చూస్తూ ఆ మానసికంగా వ్యథలో ఉన్నారు. అంటే రెస్పెక్టబిలిటీ అనే విషయం, అంటే ఒక్కళ్ళు ఉన్నాను నేను మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళిపోవాలా, ఇద్దరు కలిసి ఉండాలా, లేదా ఏ కారణం వల్ల అతను వెళ్ళిపోయడం మాకు తెలియదు మనకి. కానీ ఆవిడ ఇప్పుడు ఒక్కళ్ళు అయిపోయారు. ఒక్కళ్ళు ఉండడమా లేకపోతే మళ్ళీ కలిసి ఉండడమా, ఇలాగా ఆవిడ క్లారిటీ లేకుండా ఆవిడ ఆలోచిస్తున్నారు. అయితే ఆవిడకే తెలియదు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని ఉంటే. అంటే సొసైటీ తాలూకు ఫియరు, ఇన్సెక్యూరిటీ, ఓల్డ్ ఏజ్, ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఆడవాళ్ళకి ఉంటుంది భయాలన్నీ ఉన్నాయి ఆవిడకి. కృష్ణమూర్తి గారు చెప్తున్నారంటే ఎంత కాలం అయితే నువ్వు యథార్థాన్ని చూడకుండా నువ్వు ఏమిటి చెయ్యాలి, ఏమిటి చేస్తే బాగుంటుంది అనే థాట్ లో ఉన్నంతసేపు నువ్వు ఫ్యాక్ట్ ని చూడలేవు. చూడ యథార్థం చూసిన తర్వాతే మాత్రమే నీకు ఏమిటి చెయ్యాలో ఇమీడియట్ గా క్లియర్ యాక్షన్ తెలుస్తుంది. ఎంతసేపు నువ్వు ఊహల్లో ఉండి ఆలోచనలోనే ఉండి ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, నేనేమిటి నా, అంటే మనకు అన్ని ఐడియల్స్, ఆదర్శాలు, గౌరవం వైవాహిక గౌరవం అన్న ముసుగులో పనిచేస్తున్నాం. రెస్పెక్టబిలిటీ. రెస్పెక్టబిలిటీ, తర్వాత ఏవో వైవాహిక జీవితం అంటే కలిసి ఉండాలి ఇలాగా, ఈ రకమైనటువంటి కొన్ని ఆదర్శాలు మనకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి కదా సొసైటీ జీవితంలో. బాగున్నా బాగోలేకపోయినా హస్బెండ్ వైఫ్ ఎంత కొట్లాడుకున్నా సరే కలిసే ఉండాలి అనేటువంటి ఒక ఆదర్శాలు, అదే దాని నుంచే అదే రెస్పెక్టబిలిటీ అనేది ఆ తీసుకొస్తుంది. సో ఇలాగా వీటిలో ఉండాలా. అంటే అతను అన్నారు, నువ్వు కన్ఫ్యూజ్డ్ గా ఉన్నప్పుడు ఏ యాక్షన్ ఏ డెసిషన్ తీసుకున్నా అది ఫర్దర్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నువ్వు దీనికి కారణం ఏంటంటే నువ్వు ఫ్యాక్ట్ గా యథార్థాన్ని యథార్థంగా చూడలేకపోవడం వల్లే. చూడు ఏమిటో అసలు నీ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటే బాగున్నది ఏమిటి, ఆ విషయం నువ్వు అర్థం చేసుకొని ఉంటే నీకు అది క్లారిటీ ఉంటుంది. అయితే క్లారిటీని మెయింటైన్ చేసుకోవడం కష్టం కాదా అంటే, క్లారిటీ ఒకసారి వచ్చేసిన తర్వాత దానికి మెయింటెనెన్స్ అంటూ ఏం ఉండదు. నువ్వు అలాగే గా ఉంటుంది మైండ్, ఇది చెయ్యాలి అని ఇమీడియట్ గా యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ ఎప్పుడు అంటే అది ఇలా ఉండాలి అనేటువంటి ఫిక్సేషన్ కానీ కండిషన్ కానీ ఉండదు దానికి. నువ్వు ఎలా ఉన్నాలో అలాగే చేస్తావు అంతే. ఎదురుగుండా కనిపిస్తున్నది ఇలా ఉండాలి, ఇలా చేసుకుంటున్నాను, ఇలా చెయ్యాలి అని నీకే అనిపిస్తుంది ఏమిటి చేయాలో, అప్పుడు అదే అదే క్లియర్ యాక్షన్. థాట్ లో ఉన్నంత సేపు ఎప్పుడు క్లారిటీ ఉండదు. థాట్ కంటిన్యూస్ గా ఏదో ఒకటి అల్లిక చేస్తూ ఉంటుంది. దాంట్లో యథార్థం ఉండదు. ఎదురుగుండా ఉన్న ఫ్యాక్ట్ ని చూడు అని అది చెప్పారు. తర్వాత లవ్ గురించి చెప్తున్నారు. ఆవిడకి మళ్ళీ ఏదో క్వశ్చన్ వచ్చింది. అంటే నేను ఆ ప్రేమ నాశించేను, ఏదో ప్రేమ అనేది ఉంటుంది కదా అది లేకుండా ఏమిటనో. అంటే ఆవిడన్నా నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ నీ తాలూకు సెక్యూరిటీ కోసం, నీ తాలూకా డిజైర్స్ కోసం చేసుకున్నావు అంతే అని, ఏదో ఎవరినో అది ఇది చాలా మంది వైవాహిక జీవితంలో ఆ ఈ ఈ విషయం గురించి మనం ఇన్నాళ్ళు ఎప్పుడో బోల్డెన్ సార్లు డిస్కస్ చేసాము. మనం భ్రాంతి పడుతూ ఉంటాం, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం బాగున్నది ఇలాగా లైఫ్ అంత. యాక్చువల్ గా చూస్తే ఎవరిని వాళ్లే ప్రేమించుకుంటున్నారు. ఎక్కడెక్కడ నచ్చకపోయినప్పుడు అతనికి నచ్చలేదేదో అతను వెళ్ళిపోయాడు, ఆవిడ ఉండిపోయింది. సో ఇలాగా లవ్ అనే భ్రాంతిలో పడడం అది కూడా కరెక్ట్ గా చూడు అన్నారు అనమాట. లవ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ మైండ్ అనేది వర్క్ చేయదు, ఆటోమేటిక్ గా అది వస్తుంది అంతేను. దానికి ఎక్స్ప్లెనేషన్లు ఇలాగా అవేమి ఉండవు అని అది అది దాంతో ఎండ్ చేశారు అతను. అది మొత్తాన్ని నా క్లారిటీ ఇన్ యాక్షన్ అన్నది ఏంటంటే యథార్థాన్ని యథార్థంగా చూడడం, ఎదురుగుండా జరుగుతున్న విషయాన్ని కళ్ళతో మైండ్ ఉపయోగించకుండా చూసి అర్థం చేసుకుని గ్రహించి మనం క్లారిటీ వల్ల యాక్షన్ చేసినప్పుడు ఉంటుంది. అది క్లారిటీగా యాక్షన్. క్లారిటీ యాక్షన్ అంటే క్లారిటీ లేకుండా కూడా యాక్ట్ చేసేయచ్చు క్లారిటీని కదా యాక్షన్ లక్ష్మి. ఫాలో అవ్వదన్నారు. ఇప్పుడు చూడు, ఇక్కడ క్లియర్ గా పాము ఉందనగానే యాక్షన్ మొదలైంది.
మనకి అది పాము అంటే తాడు కాదు పాము క్లారిటీని అని తెలిసిందనుకో, అంటే ఏదైనా అంతే యాక్షన్ అనేది మనకి అండర్స్టాండింగ్ నుంచి, అంటే ఆ క్లారిటీ వచ్చాక యాక్షన్ వస్తుంది. యాక్షన్ వేరేగా కాదు. కానీ తప్పు అంటే స్టెప్పులు యాక్షన్, క్లారిటీ మన లేకుండా తప్పు స్టెప్పులు కూడా యాక్షన్ అవుతుంది కదా. అది యాక్టివిటీ, అంటే యాక్షన్ కి యాక్టివిటీకి ఉన్న ఆహా, తేడా. అదా. అంటే అచ్చా అచ్చా, సరే సరే, ఓకే ఓకే. కానీ ఎనీవే ఇది కొంచెం నాకు కొంత అంటే మరీ ఏం క్లియర్ గా ఏమీ లేదు, కానీ ఏదో నేను అర్థం చేసుకున్న విషయం మాత్రం అంటే ఎక్కడ క్లియర్ గా లేదు, బానే ఉంది కదా. అదే. అంటే అలాగా అంటే మనకి కొన్ని ఉన్నట్టు మన ఉంటుంది రీచ్ లో లేవు ఎక్కడ. కనుక అలా అనిపిస్తుంది. మన నిత్య జీవితంలో మనం ఇలా ఉండటం లేదు కనుక అది ఎన్నాళ్ళని విన్నా ఇలాగే ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ వి పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. కరెక్ట్ కరెక్ట్. అలాగే అనిపిస్తుంది, ఎన్నాళ్ళైనా అర్థం కానట్టే ఉంటుంది. మనం వింటాం, అసలు వదిలేస్తున్నాం. లక్ష్మి, మనం కన్ఫ్యూజన్ లోని ఆ, ఇలాంటి స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే మన కోరికలే. ఆ కోరికలు వచ్చి మనం అవి చేస్తాయి ఆ మైండ్ ని. బంధాలు, మనం కోరికలే ముఖ్యంగా బంధానికి కూడా కోరికలే కారణం. దాని వల్ల ఏంటంటే మనం ఎదురుగుండా ఉన్న విషయం చూడం, దానికి ఒక రంగు కలిపి చూస్తాం. మన అది మన ఇవాళ పొద్దున్న డిజైర్ తాలూకు. తెల్లవారుజాము టాపిక్ లో రాధా బనియర్ గారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా అదే చెప్తున్నారంటే, మనం ఏం చేస్తున్నామంటే అక్కడ అలా వదిలేస్తే అప్పుడు అన్ని ఎప్పుడు కొత్త మనకి దాన్ని మళ్ళీ మన యాక్షన్ లోకి తీసుకొచ్చినప్పుడు, అంటే వెంటనే దాన్ని బాగా మనం ఆలోచించి అందులో ఉన్న దాన్ని డైజెస్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా మనకి యాక్షన్ లోకి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనకి మనం అనుకున్నటువంటి పాత విధానం మీద ఉన్న నమ్మకం పరమాత్మ తత్వం మీద ఉమ్, లేదు కనుక మనం అలాగే పతదానికి వేలాడతాం. ఉమ్, అలా ఉమ్. మాటల్లో చెప్తే నచ్చదు కానీ మనకి దైవం మీద కంటే మన వాళ్ళు ఇప్పుడు ఒక అబ్బాయి డైరెక్ట్ గా చెప్పాడు, నా భార్య మీద నమ్మకం ఎక్కువ నాకు భగవంతుడి కంటే. అంటే అది నాకు నచ్చింది, తను చెప్పగలిగాడు, మిగతా వాళ్ళు చేస్తున్నది అదే. ఉమ్. అంటే కనిపించే పిల్లల మీద వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ కానీ భగవంతుడి మీద కాదు. అన్ని ఉమ్. అందరూ చెప్పరు, తను చెప్పాడు అంతే తేడా. అవును. అంటే అలాగా ఇక్కడ ఏంటంటే ఎన్ని వింటున్నా కనబడే వాళ్ళ మీద ఉన్న నమ్మకం భగవతత్వం మీద మనకి లేదు. మనస్సు లేనప్పుడునే అనంతమైన ఆ తత్వం ఏమిటో అది ఉందో లేదో అసలు అది కూడా ఆలోచించాం, అది ఏమిటో గందరగోళం అనుకుంటాం. ఎందుకు? మనసు లేకుండా ఉండం మనం. అవును. ఉండం ఉండం, అందుకని అది కరెక్టే. ఎన్ని మనసు. సంవత్సరాలు విన్నా ఇది మనకు కొత్తగా ఏమిటో గందరగోళంగా ఉంటుంది. ఎందుకు గందరగోళం? మనం జీవించాం అలాగా. ఉమ్. జీవించితే ఆ క్షణమే అది గందరగోళం పోతుంది. వదలడానికి ఏమిటైపోతుందో భయం. ఉమ్. ఇవన్నీ అది నేను అన్నాను కరెక్టే. కదా, మనం ఇవన్నీ పట్టుకుంటాం, భగవతత్వం కూడా వచ్చేయాలి పక్కని. మనం కోరేది అది. ఎన్నో రకాలైన వస్తువులు ఉంచుకున్నట్టుగా భగవతత్వం కూడా మన దగ్గరికి వచ్చేయాలి. అది అలా వచ్చేది కాదుగా. ఎన్నిసార్లు అది విన్నా ఇవన్నీ వదులుకోవడానికి నువ్వు అన్నట్టుగా ఇష్టం లేదు. అందుకని మనం ఎప్పుడూ ఈ కన్ఫ్యూజన్ లోనే ఉంటాం. అవును. వదిలితే కదా అర్థమవుతుంది. రాంబుద్ధుడి గారా, ఇంకెవరైనా మాట్లాడతారా? వాళ్ళ భాగ్యం గారు రాలేదేంటి? శ్రవంతి గారు మీరు మాట్లాడతారా? ఇంకెవరైనా మాట్లాడతారా, ఎవరికైనా అర్థం కాకపోయినా? మనం వింటాం గాని హరికథల్లాగా జీవితంలో అప్లై చేయట్లేదు. అప్లై చేయకపోతే ఈ కనిపించే వాటి జగత్తు మీదే మనకు విశ్వాసం. లేకపోతే 4 ఏళ్ల కిందటే మనం త్రిపుర రహస్యం చదివాం. జగత్తు ఒక అద్దంలో ప్రతిబింబం లాంటిదని చెప్పారు. భాగ్యం గారు వచ్చారా? ఇప్పుడే వచ్చారా, ఇంతకు ముందు వచ్చారా? భాగ్యలక్ష్మి గారు. ఇంత ముందరే వచ్చానండి. ఆహా. ఇంత ముందరే వచ్చానండి, అర్థమవుతుంది. మీకు అదే అర్థమైందా? ఇప్పుడు
అద్దంలో కనిపించే నగరం లాంటిది అంటున్నారు కదా. అద్దంలో కనిపించే నగరం మరి ప్రతిబింబం అదే మనం ఉమ్. ప్రతిబింబం. ఆ ప్రతిబింబాన్ని మనం ఆ అద్దంలో